హాయ్ 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 నేను మీ సంగీత. మీరు చూస్తున్నదైతే ఉప్మా. అబ్బా ఉప్మానా అనుకుంటున్నారా? ఇది మీరు అనుకున్నట్టు గోధుమ రవ్వ ఉప్మా కాదండి, బియ్యపు రవ్వ ఉప్మా. మేమైతే బియ్యం మంచిగా వేడి నీళ్ళలో నానబెట్టి కడిగి ఇసురాయిపై ఇసురుకుని రెడీ చేసుకుంటాం. ఇది ఇగో అన్నీ కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగపప్పు చాలా బాగుంటుంది శనగపప్పు వేసుకుంటే. గిన్నె పెట్టేసి అయితే ఆయిల్లో మంచి వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని లాస్ట్లో శనగపప్పు వేసుకొని మంచి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అది మంచి ఫ్రై అయ్యేసరికి టైం పడుతుంది. ఆలోపు మనం మాట్లాడేసుకుందాం. ఆ రవ్వ అయితే మంచిగా వైట్గా హెల్త్కి మంచిదండి. కొంతమందికి హీట్ వల్ల గోధుమ రవ్వ పడదు, అలాంటి వాళ్ళు ఇది తినడం బెటర్. మా ఇంట్లో మాత్రం అదే ప్రాబ్లం. అందుకోసమని అందరం పిల్లలు కూడా పొడి పొడిగా బియ్యపు రవ్వ అంటేనే ఇష్టపడతారు. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. అది ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. నేను ఈ చూపిస్తున్న గ్లాస్తోని ఒక 5 గ్లాసుల రవ్వ తీసుకున్నాను. అందుకోసమని 10 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. అట్లా కరెక్ట్ కొలత వేసుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్. చూడండి, సాల్ట్ వేసుకోవాలి మనకు తగ్గట్టు. తర్వాత దాన్ని మంచిగా మసలనివ్వాలి. మసిలిపోయిందేమో చూద్దాం. మసులుతుంది చూసిరా. మనం తీసుకున్న రవ్వనైతే ఇందులో వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేయాలి. ఈ ప్రాసెస్ సిమ్లో చేయాలి. ఇప్పటి వరకు హై ఫ్లేమ్లో ఉన్నా పర్లేదు, కానీ ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టాలి. ఇగో ఇట్లా దగ్గర పడుతుంది. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్లో ఉంచాలి. సిమ్లో మంచిగా ఉడుకుతుంది అన్నమాట కొంచెం. ఓకేనా, మూత పెట్టేద్దాం. మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి మంచిగా పొడి పొడిగా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది వరకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఓకేనా, మరి చూడండి పొడి పొడిగా సూపర్ అయిపోయింది కదా. ఇది డిఫరెంట్ టేస్ట్, ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.